నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సంచలనం. నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు ఓ రైతన్నకు పొలం మార్ట్గేజ్ చేసి రద్దు కొరకు 3600 రూపాయల సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని గుమస్తాకు లంచం ఇచ్చి సుమారు 20 రోజులు కావస్తున్నా మార్ట్గేజ్ రద్దు చేయకపోగా మరింత లంచం కావాలని డిమాండ్ చేయడంతో నేరుగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఫోన్ చేసిన బాధితుడు ఫోన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే కార్యాలయం చేరుకొని సబ్ రిజిస్టర్ని నిలదీసి రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు అప్పటికప్పుడే చరవాణిలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తమ ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలకు లంచగొండికి స్థానం లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం. శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆకస్మిక తనిఖీ. ఎమ్మెల్యేకి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన బాధిత రైతు. రోజుల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తిరుగుతున్నాను, మా పని కావటం లేదు. లంచం కూడా ఇచ్చా, 3400 రూపాయలు లంచం ఇచ్చాను, అయినా పని కావటం లేదు. తిప్పుకుంటున్నాడు. నేను మా నాయనకి మా తాత అందరూ తెలుసు. అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే కర్మ అని చెప్పి ఫోన్ చేసినాడు. ఇదే రకంగా నాకు 2-3 దగ్గర నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చినాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని, లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి, పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు దొబ్బే వ్యవహారాలట. తప్పకుండా ఈ సబ్ రిజిస్టార్ మీద చర్యలు తీసుకుంటాం. అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నామో వాళ్ళు 100% సస్పెండ్ చేస్తాం. ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. మేము ప్రజలను కూడా కోరేది ఒకటే, ఇన్ కేస్ ఎక్కడన్నా సరే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి, నేనే స్టేషన్కి వస్తా, నేనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తా. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, లంచగొండ ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇది లోకేష్ గారి ప్రభుత్వం. తప్పకుండా ఇవన్నీ కూడా ఆనెస్టీకి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు నీట్గా పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు దొబ్బే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. ఎక్కడ మేము ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా, మాకు అప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించకుండా కష్టపడి పనిచేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉండా, ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి. ఇక సుబ్బు అని చెప్పి ఇంకోటి ఉన్నారంట ఏజెంట్, అతను కూడా ఏజెంట్ లోపలేమన్నాడికి ఏజెంట్ కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ. డెఫినెట్ గా ఇతని మీద చర్యలు ఉంటాయి. ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను, అంతమంది నన్ను ఎన్నుకున్నారు. ఎక్కడన్నా సరే లంచగొండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చున్నాం, లేదా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి. వీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ హూమ్ సో ఎవర్, ఎవరన్నా కావచ్చు, ఎంత పెద్ద కావచ్చు, డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది. ఇది తెలియజేసుకుంటూ ఇది కాళహస్తిలో జరిగింది. నేను డైరెక్ట్ గా వచ్చిన ఇదే రకంగా అందరు ఎమ్మెల్యేస్ కోరుతా ఉండా, ఎక్కడన్నా సరే సబ్ రిజిస్టర్లు కానీ ఎక్కడ ఇబ్బంది పడేటంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు పోవాలా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ జై హింద్, జై జగన్.